మీ బ్రదర్ డైరెక్షన్ ఉండే మలుపు అనే సినిమా చేశారు. అది కొంచెం డిలే అవుతూ వచ్చింది. ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ ఇట్ గాట్ ఎ బెటర్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్. బట్ ఈ స్లో ప్రాసెస్లో ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఐ వుడ్ హ్యావ్ డన్ సమ్ సింపుల్ కమర్షియల్ సినిమాస్ అండ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ మోర్ పాపులారిటీ ఆర్ గెయిన్ మోర్ స్టార్డమ్ అని చెప్పి? సింపుల్ కమర్షియల్ అన్నది ఐ డోంట్ బిలీవ్ అండి. కమర్షియల్ సినిమా ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అనుకుంటాం సింపుల్ అని చెప్పి, బట్ దానికి ఉండాల్సిన అంటే ఇప్పుడు ఇట్ నీడ్స్ ఇస్ ఓన్ ఎక్స్పర్టీస్ అండ్ దానికి ఒక పర్ఫార్మెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం అండి, ఈజీ కాదు అది. ఐ విల్ నెవర్ సే సింపుల్ కమర్షియల్, బట్ కంటెంట్ తక్కువ ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్ మట్టుకుండి ఉండే సినిమాలు అయితే ఐ కెన్ నాట్ రిలేట్ టు ఇట్. నేను చూడను కూడా. నేను చేయటం మాట పక్కన పెట్టండి, చూడను. అంటే అన్నిట్లో కంటెంట్ ఉండాలంటే కాదు, కామెడీ కూడా కంటెంటే. అది అంటే స్టోరీయే లేకుండా మొన్న యూనో దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ దట్ ఐ సీన్ రీసెంట్లీ కథ అనేది ఎక్కువ ఉండదు, ఫుల్ అండ్ ఫుల్ దే కీప్ మేకింగ్ యూ లాఫ్. దట్స్ ఆల్సో అ గుడ్ కాంటెంట్. సో అలా ఏదో ఒకటి ఉండాలి. నేను అలాంటివి చూస్ చేసుకోవటం ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ వెన్ ద రైట్ టీమ్ అప్రోచెస్ మీ. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కొంచెం సీరియస్గా కొంచెం కాంటెంట్ డ్రివెన్గా ఉండటం వల్ల అలాంటి కథలు నన్ను అప్రోచ్ అవ్వట్లేదు. ఒకవేళ వెన్ అ ఫిల్మ్ మేకర్ లుక్స్ ఎట్ మీ, వీటితో మనం ఇంకేమైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అట్లాంటి మంచి కథ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ లీవ్ ఇట్. ఐ వుడ్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. ఓకే. ఎందుకంటే మీరు మోస్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్తోనే వెళ్తుంటారు. అంటే ఐదర్ అంటే అలాంటి ఇప్పుడు మీరు అన్నట్టు కామెడీ మీరు చేయలేదన్న, బట్ మార్కెట్ మనీ ఈజ్ ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్. సో అందులో కూడా ఒక హిడెన్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ స్టోరీ, ఇవన్నీ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ అందుకే అడిగాను. సో మీరు ఈ టైప్ ఆఫ్ ఒక సపరేట్ ట్రాక్లో వెళ్తున్నారు కదా, సో యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ వెల్. ఐ వుడ్ లవ్ టు డూ యాక్షన్. యాక్షన్ అనేది నాకు బ్లడ్లో ఉంది. ఐఎమ్ వెరీ అగ్రెసివ్, బట్ ఐ ఆల్సో ఐఎమ్ వెరీ కామ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఒక స్క్రిప్ట్ అగ్రెషన్ డిమాండ్ చేసినప్పుడు ఐ థింక్ ఐ విల్ డెలివర్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఎమోషన్తో కూడిన ఒక యాక్షన్ ఉంటే, అందుకని చెప్పి యాక్షన్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఐ క్యాన్ రిలేట్ టు ఇట్. ఇఫ్ దట్ పంచ్ హ్యాస్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్, పీపుల్ విల్ రేవ్ అబౌట్ ఇట్. దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలాంటి స్క్రిప్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ధీరజ్. ఐ థింక్ మేబీ ది విన్న తర్వాత సమ్ ఫిల్మ్ మేకర్ విల్ కమ్ టు మీ విత్ దట్.